ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో జరిగిన స్వచ్ఛాంధ్రలో భాగంగా వర్షాకాల పరిశుభ్రత థీమ్తో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ చెత్త తొలగింపు కార్యక్రమంలో స్వయంగా పాల్గొని గ్రీన్ అంబాసిడర్స్కు ప్రోత్సాహం ఇచ్చారు. అనంతరం దోమల నిర్మూలనకు గ్రామంలోని డ్రైయిన్లో ఆయిల్ బాల్స్ను విడిచిపెట్టారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు విక్టర్ తొలుత పాఠశాల విద్యార్థులతో కలిసి చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో స్వయంగా చేసి చూపించారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై వర్షాకాలం సీజన్లో వ్యాధులు బారిన పడకుండా ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అనే అంశాలను విశదీకరిస్తూ నీటి ద్వారా వచ్చే వ్యాధులు, ఇతర కారకాల ద్వారా వచ్చే వ్యాధులు వేర్వేరుగా ఉంటాయని, వాటిని నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. పరిశుభ్రతకు పాటించవలసిన అంశాలను, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై జిల్లా కలెక్టర్ విద్యార్థులకు పలు ప్రశ్నలను వేసి సమాధానాలను రాబట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. గ్రామాల పరిశుభ్రత, స్వచ్ఛతే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతి నెలా ఒక్కో అంశాన్ని తీసుకోవడం ద్వారా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన నివారణా చర్యలపై ఈ నెల అంశంగా తీసుకుని అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోతే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే అన్నారు. అనారోగ్యం వల్ల డబ్బు, ఆరోగ్యం నష్టపోవడంతో పాటు కుటుంబం మొత్తం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందన్నారు. వర్షాకాలంలో అపరిశుభ్రత కారణంగా దోమలు, ఈగలు చేరి వాటి కారణంగా మలేరియా, డెంగ్యూ, డయోరియా, జ్వరాలు, జలుబు, దగ్గు, చర్మరోగాలు వంటివి వ్యాప్తి చెందుతాయన్నారు. విద్యార్థులు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు జంక్ ఫుడ్స్ను, బయటి పదార్థాలను తినకూడదన్నారు. అమ్మ చేసిన ఆహార పదార్థాలనే తింటామని, అలాగే పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తామని విద్యార్థులతో ముక్తకంఠంతో చెప్పించారు. వ్యక్తిగత, ఇంటి పరిశుభ్రతతో పాటు సామాజిక పరిశుభ్రత కూడా చాలా అవసరమని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని చెప్పారు. ఆ దిశగా ప్రతి ఒక్క రూపాయి చిత్తశుద్ధితో కృషి చేసి స్వచ్ఛగ్రామాలను రూపొందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. చివరిగా స్వచ్ఛాంధ్ర సాధనకు కలిసికట్టుగా కృషి చేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాలలోని సైన్స్ ల్యాబ్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఎం రామనాథరెడ్డి, డీఈఓ ఈ నారాయణ, పాఠశాల హెచ్ఎం సిహెచ్ అక్బర్ చక్రవర్తి, భీమవరం డివిజనల్ అభివృద్ధి అధికారి వై దోసిరెడ్డి, ఎంపీడీఓ ఎన్వీఎస్ఎస్ శ్రీనివాస్, తహసీల్దార్ కె నాగార్జున, ఉండి డిప్యూటీ తహసీల్దార్ ఎం రాంప్రసాద్ రాజు, గ్రామ సర్పంచ్ కె సాంబశివరావు, ఎమియోలు బి వినాయకుడు, బి జ్యోతి, ఆర్డబ్ల్యూఎస్ డిఈటి శ్రీనివాసరావు, డిఆర్సీ ఎఫ్టి కోఆర్డినేటర్ అడ్వర్డ్, ఎస్ఎంసీ చైర్మన్ దేవిరెడ్డి శ్యామల, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏం చేశారు వీళ్ళు ఏంటి అంటే కామన్ స్కిన్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఇవి రాకపోవాలి, కాచిన నీళ్లు తాగాలి, అపరిశుభ్రమైన ఈగలు వాలిన ఆహారాలు తినకూడదు, చుట్టుపక్కల ప్రదేశాల్లో నీళ్లు నిల్వ ఉండడం, అపరిశుభ్రంగా ఉండడం, చెత్త కుప్పలు ఉండడం ఇట్లాంటివన్నీ లేకుండా చూసుకోవాలి. చూడకూడదు. జంక్ ఫుడ్ తింటే మీకు మీ ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవుతుంది. మీ న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఏంటి? మీరు ఆగండి అమ్మా, మీకు వేరే ప్రశ్నలు చెప్తాను, చెప్పాలి. ఫ్రెష్ అండ్ హైజీనిక్ ఫుడ్ అంటే ఏంటి? 2-3 ఎగ్జాంపుల్ టక్ చెప్ప. తర్వాత ఇక్కడ మిడ్ డే మీల్స్ వదలకుండా మంచిగా ప్లేట్ నిండా ఫుడ్ పెట్టుకుని తినాలి. చెప్పండి. ప్లేట్ నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు ప్రయత్నిస్తాను. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. శనివారం జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ ని మన జిల్లాలో భారీ ఎత్తున ఆఫీసర్స్, స్థానిక ప్రజలు, స్టూడెంట్స్ కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మాన్సూన్ అంటే వర్షాకాలం, ఈ సైక్లోన్, ఫ్లడ్స్ లో వచ్చే వ్యాధులు,
వాటి మీద అవగాహన ప్రజలందరికీ, పిల్లలకి, స్టూడెంట్స్ కి కూడా అవగాహన కల్పించడం, ఆ, ఇంకా చుట్టుపక్కల అంతా కూడా క్లీన్లీనెస్ మీద ఇంకొకసారి శ్రద్ధ పెట్టి క్లీన్ చేసుకోవడం, ఈ టైంలో తీసుకోవాల్సిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఇవన్నీ కూడా అవేర్నెస్ కల్పించడం, ప్రత్యక్షంగా చూపించడం అన్ని కూడా జరుగుతుంది. దీంట్లో అందరూ కూడా పాల్గొని సక్సెస్ఫుల్ గా ప్రజలు అందరూ పాల్గొని సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు.